ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో రెండు భుజాల కొలతలు వరుసగా 8 సెంటీమీటర్ 12 సెంటీమీటర్ ఉన్న ఒక త్రిభుజం ఉంది. దాని యొక్క చుట్టుకొలతనంట 30 సెంటీమీటర్లు, అంటే పెరిమీటర్ ఇస్ 30 సెంటీమీటర్ కలిగి ఉన్న త్రిభుజ వైశాల్యం ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. దానికోసం మనం ఏం చేస్తామంటే పెరిమీటర్ 30 అని ఇచ్చాడు కాబట్టి పెరిమీటర్ అంటే ఏంటి, భుజాల మొత్తం కాబట్టి ఆల్రెడీ మనకు రెండు భుజాలు తెలుసు, 8, 12. కాబట్టి వాటిని కూడి మూడో భుజం తెలియదు కదా మరి, సో దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు 8 + 12 + x = 30 అని రాసుకున్నట్లయితే మనకు దీన్ని సింప్లిఫై చేస్తే x + 20 = 30 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ 20 వాల్యూని రైట్ సైడ్కి మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే x = 30 - 20 = 10 వస్తుంది. ఇప్పుడు మూడో భుజం తెలిసింది. మరి ఇది లంబకోణ త్రిభుజం కాదు, ½ × b × h చేయడానికి. మరి అదేవిధంగా దీని ఎత్తు కూడా మనకు తెలియదు. కాబట్టి దీనికి మరి వైశాల్యం ఎలా కనుక్కుంటాం అంటే మనం వైశాల్యం కనుక్కోవడానికి హెరాన్స్ ఫార్ములా అని ఒక సూత్రం ఉంది. సో దాన్ని వాడుకున్నట్లయితే హెరాన్స్ ఫార్ములా ప్రకారం త్రిభుజ వైశాల్యం A = √s × s - a × s - b × s - c. సో ఇప్పుడు మరి ఇక్కడ s అంటే ఏంది, s అనేది అర్ధ చుట్టుకొలత, అంటే ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో 30 దానిలో సగం అన్నట్టు, అంటే s = a + b + c/2 చుట్టుకొలతలో సగం. కాబట్టి 30లో సగం ఎంత, 15. ఇప్పుడు ఈ 15 యొక్క విలువను మరియు ABCలు అంటే 8, 12, 10 ఈ మూడు విలువలను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వైశాల్యం √s అంటే 15 × 15 - 8 × 15 - 12 × 15 - 10 అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసినట్లయితే √15 × 15 - 8 = 7 కాబట్టి × 7, 15 - 12 3 కాబట్టి × 3, 15 - 10 5 కాబట్టి × 5 అవుతుంది. ఇప్పుడు ఇందులో 15 ఉంది, ప్లస్ 3 5 కూడా 15 వస్తుంది. సో 15 అనేది రూట్లో 2 సార్లు ఉంది కాబట్టి మనం రూట్ బయట ఒకసారి రాసేయచ్చు. తర్వాత మిగిలింది ఏముంది, 7. 7కి ఇంకొక జత లేదు కాబట్టి అది రూట్లోనే ఉంటుంది, కాబట్టి √7 అనే రాస్తాం. కాబట్టి ఇప్పుడు త్రిభుజ వైశాల్యం = 15 √7 అవుతుంది.